ఒక యంగ్ ఫీమేల్, యంగ్ కపుల్. ఫీమేల్ యొక్క ఏజ్ వచ్చేసి 29 years, హస్బెండ్ యొక్క ఏజ్ 30 years. బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల వాళ్ళు లోకల్ ప్లేస్లోనే ఉండిపోయారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ అయ్యి 6 months అయింది వాళ్ళకి. సో అమ్మాయికి ఆల్రెడీ PCOD ఉంది అని డయాగ్నోస్ అయ్యింది. సో 6 months అయిపోగానే వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గరికి వచ్చారనమాట. సో మేడం, మాకు 6 months అయింది, నాకు PCOD ఉంది, సో నాకు వచ్చేసి ట్రీట్మెంట్ ఇవ్వండి మేడం అని అన్నారు. సో మేమేం చెప్పామంటే మా వెయిట్ లాస్ అవ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి, కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, సప్లిమెంట్స్ యూజ్ చేయండి, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి, ఆటోమేటిక్గా సైకిల్స్ రెగ్యులరైజ్ అవుతాయి, ఇబ్బంది లేదు, ఓవులేట్ అవుతారు అని చెప్పాం. బట్ దే ఆర్ ఇన్సిస్టింగ్ అనమాట, మాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని. బట్ మేమేం చెప్పామంటే ఇప్పుడే వద్దు, యూజ్ చేయండి సప్లిమెంట్స్ అని చెప్పాం. 1 month తర్వాత మళ్ళీ వచ్చాం. మేడం, ఒకసారి నాకు ఫాలిక్యులర్ స్టడీ చేయండి, ఓవులేట్ అవుతున్నానో లేదో చూడండి అని అన్నారు. చూసాము, బట్ ఓవులేషన్ అనేది జరగడం లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చారు. సో SSG చేయండి మేడం అని అడిగారు. సో ట్యూబల్ ఎవాల్యుయేషన్ చేసాము, 1 side బ్లాక్ ఉంది, లాప్రోస్కోపీ సజెస్ట్ చేసాం. బట్ మీన్ టైం తనకు వచ్చేసి రీనల్ క్యాలిక్యులే వచ్చింది, చాలా పెద్ద పెద్ద రీనల్ క్యాలిక్యులే, సివియర్ పెయిన్. సో దానివల్ల తనకి ఆ సర్జరీకి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఆ సర్జరీ అవ్వడం వల్ల తను ఒక 3 months బ్రేక్ తీసుకుంది. సో 3 months తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారనమాట. 3 months తర్వాత వచ్చారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. సో మాకు ఏదైనా సజెస్ట్ చేయండి, అక్కడ చూపించుకుంటాం అన్న. సో సిటీలో 2-3 places మేము సజెస్ట్ చేసామన్నమాట. సో అక్కడికి వెళ్ళారు వాళ్ళు, అక్కడ 3 centersకి వెళ్ళారు. 3 centers వాళ్ళకి IVF సజెస్ట్ చేశారంట. సో మళ్ళీ వాళ్ళు మాకు కాల్ బ్యాక్ చేశారు, ఏం చేయాలి మేడం అనేసి. నేను మళ్ళీ ఇదే చెప్పాం, మాకు కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఫస్ట్ ఇప్పుడే సర్జరీ అయింది, ఫస్ట్ మీరు ఎందుకు డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవట్లేదు అని క్వశ్చన్ చేశారు. సరే మేడం, ఒక 3 months యూస్ చేస్తాము అని చెప్పారన్నమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద 3rd month షీ కన్సీవ్డ్ న్యాచురల్లీ. 9th monthలో మళ్ళీ మా దగ్గరకు వచ్చి చూపించుకొని కనిపించి వెళ్ళారనమాట. సో చూడండి, మనం ఒక్కొక్కసారి డాక్టర్ చెప్పినది వినండి, ఎందుకు చెప్తున్నారని ఆలోచించండి, ప్రతిదానికి తొందరపడద్దు. సో ఎప్పుడు చూడండి, 3 centersకి వెళ్ళారు, IVF సజెస్ట్, బట్ న్యాచురల్గా కన్సీవ్ అయింది సింపుల్ సప్లిమెంట్స్తో తను. సో ఫస్ట్ ఎక్కువ ఆలోచనలు చేయొద్దు, జస్ట్ ఏదైతే సజెస్ట్ చేస్తున్నారో అనేది ఫస్ట్ ఫాలో అవ్వండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేసేయండి. బట్ ఏదైనా సరే మీ డాక్టరు మీ మంచి గురించే చెప్తారు, మీకు ఏది బెటరో అదే చెప్తారు.